నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 5వ తారీఖు అనగా శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారి 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు, తిథి దశమి సాయంత్రం 6 గంటల 57 నిమిషముల వరకు, తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. అయితే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం 7 గంటల 44 నిమిషముల వరకు రాత్రి సమయంలో, తరువాత విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2 గంటల 7 నిమిషాల నుంచి తెల్లవారుజామున 3 గంటల 54 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 34 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 26 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుంచి 5 గంటల 2 నిమిషముల వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 48 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే, వ్యయం మీద నియంత్రణ పెట్టుకోవాలి. ఉద్యోగస్తులకు పాజిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్యము కొద్దిగా మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మంచి శుభ సమయము. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసి ఈరోజు ఎర్రని వస్త్రాలు ధరించే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 5వ స్థానంలోను, శుక్రుడు గురుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు విజయాన్ని తెచ్చిపెడతాయి. ప్రేమ విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. కార్యసిద్ధి కార్యయోగము జరిగే అవకాశం కనబడుతుంది. భూమి వస్తు వాహన గృహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే పరిహారంగా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆకుపచ్చ వస్త్రాన్ని ఈరోజు దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మకరంలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని 5వ స్థితిలో 5వ స్థానంలో వక్రంగా సంచారం చేయడం వల్ల ఫలితాలు కుటుంబంలో కలహాల నుంచి కొంత ఉపశమనం కలగడము, స్థిరచరాస్తుల విషయంలో ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళే అవకాశము కనబడుతోంది. అది మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి ఆలయంలో పూజ చేసుకోవడం కానీ, నల్లని విత్తనాలు ఏవైనా ఉంటే వాటిని పక్షులకు ఆహారంగా వేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు కొత్తదనం కలిగిన ఆలోచనలు మీకు వస్తాయి. కార్యాలలో ధైర్యంగా ముందుకు వెళ్ళే ఇది కనపడుతోంది. దీంతో పాటుగా ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమాన్ చాలీసా పఠించి ఎర్రని పండును దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.